నమస్తే జేబీ. నేను డాక్టర్ బాబా శ్రీకృష్ణ, నేషనల్ ప్రెసిడెంట్ బాలమానాడు. ముందుగా తమిళనాడు ముఖ్యమంత్రిగా గెలిచినటువంటి మిత్రుడు సినిమా హీరో దళపతి విజయ్ కుమార్ గారికి బాలమాన తరఫున, అదే రకంగా డాక్టర్ అంబేద్కర్ వాదిగా పీయూర వారసునిగా ఆయనకు మనస్ఫూర్తిగా విషయం చెప్తా ఉన్నాను. చాలా మంది తెలుగు వాళ్ళు కాకుండా దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆయన ఇది ఏ కులము అని చెప్పి ఒక పిచ్చి తీసిన వాటి వాళ్ళలాగా చర్చ చేస్తా ఉన్నారు. చర్చ చేయాల్సింది కులం మీద కాదు మిత్రులారా, మతం మీద కాదు మిత్రులారా. ఆయన ఎంచుకున్న మార్గమే చర్చ చేయాలి. ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు ఆయన? డాక్టర్ అంబేద్కర్ మార్గాన్ని ఎంచుకున్నాడు, పెరియ రామస్వామి నాయకర్ మార్గాన్ని ఎంచుకున్నాడు. అదే రకంగా ఆ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆనరబుల్ సీఎం అని చెప్పారు. ఆయన నిజాయితీ ఒక గొప్ప ముఖ్యమంత్రి పేరు తలుచుకున్నాడు, ఆయన మార్గాన్ని పయనించాడు. అట్లనే ఎవరికి డబ్బులు ఇవ్వకుండా, ఒక్క రూపాయి కూడా ఎవరికి పంచకుండా ఇవాళ ముఖ్యమంత్రి కాగలిగాడు. కాబట్టి యువత ఎంతసేపు మీరు ఎంతకాలం ఇట్లా ఫ్యామిలీ పాలిస్తున్నటువంటి ఒక వ్యతిరేకం కర్ణాటక ఇంటి మీద పడడం వల్ల తమిళ ప్రజలు ఆలోచన చేశారు. ఇతను యువకుడు కాబట్టి కొంత మార్పు వస్తుంది అనేటువంటి ఆలోచనలో భాగమే ఈ విజయంగా భావిస్తా ఉన్నాం. అదే రకంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఏం పుట్టింది? మరి ఎంతసేపు ఉన్నా వీడు బాధ్యతలు వాడిని తిరుకోవడం తప్ప సాధించింది ఏముంది? మన అంటే శూన్యం. వయసులో చాలా పెద్దవాళ్ళు ఇక్కడ దేశ అంతర్జాతీయ జాతీయ స్థాయిలో పెట్టినటువంటి వాళ్ళు రాజకీయ చైతన్యం నేర్పడంలో విఫలమైపోయినారు. అది మొదట వయసు ఐపీఎస్ అధికారులు కావచ్చు, మొదటి ఎంపీలు కావచ్చు, మొదటి ఎమ్మెల్యేలు కావచ్చు, మొదటి ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా విఫలమైపోయింది. కేవలం వాళ్ళ స్వార్థం, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు బతకడం కోసం చేసింది తప్ప ఆయన రెప్రజెంటేటివ్ చెప్పినటువంటి సిద్ధాంతపరంగా పోలేదు. కానీ ఇలా దళపతి విజయ్ ఆ మార్గాన్ని ఎంచుకున్నాడు. పెరియ రామస్వామి చదివాడు, అంబేద్కర్ చదివాడు, కార్ల్ మార్క్స్ చదివాడు. అదే రకంగా మాయావతిని కాంశీరామ్ చదివాడు, కాంశీరామ్ సిద్ధాంతం చదివాడు. అదే రకంగా ఆ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం గారి యొక్క ఆలోచన చదివాడు. అందుకే ప్రజలు ఆయన ఓటేశారు. రెండవది, మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది అని అంటే, కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఈవీఎంల మీద కొట్లాడలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే గానా కొట్లాడలేదా అంటే కాదు. దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, బీజేపీ వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా విఫలమైపోయినాయి. ఈవీఎంలు బంద్ చేయాలని చెప్పి మీరు ఎందుకు యుద్ధం ప్రకటిస్తలేరు? యుద్ధం అంటే తుపాకీ తీసుకొని కొట్లాడడం కాదు. మీరు ఎందుకు దాని మీద గట్టిగా నిలదీస్తలేరు, దాన్ని వేస్తలేరు, అనవసరం అంటే మీరు కూడా వాళ్ళతో కలిసిపోయినట్టుగా ప్రజలు భావించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వల్ల కేరళలో మాత్రమే గెలిచింది. కేరళలో గెలవడానికి కారణం ఏంటిదంటే, అక్కడ సిపిఎం సిపిఐ వాళ్ళు సక్రమంగా లేదు, దేశవ్యాప్తంగా వాళ్ళు ఒక దాని మీద లేదు. ఇలా కమ్యూనిజం అంతా కూడా దాదాపుగా 20 ముక్కలకు విడిపోయిన ముక్కలు కాబట్టి వీళ్ళకు సరైనటువంటి ఐక్యత లేనందు వల్ల ఇవాళ అక్కడ కమ్యూనిస్ట్ పార్టీలు ఓడిపోయారు. రెండవ అంశం ఏంటిదంటే, ఈవీఎంలో ట్యాంపరింగ్ జరగకపోతే దుర్మార్గమైనటువంటి హింస చేసినటువంటి మణిపూర్లో ఎట్లా గెలుస్తారు బీజేపీ, అస్సాంలో ఎట్లా గెలుస్తారు బీజేపీ, అదే రకంగా వెస్ట్ బెంగాల్ ఎట్లా గెలుస్తారు? వెస్ట్ బెంగాల్ గెలవడానికి ప్రధాన కారణం మమతా బెనర్జీ యొక్క ఉన్నటువంటి అహంకారము, ఆ ధోరణి, కమ్యూనిస్ట్ చంపాలన్నటువంటి కసి ఇవాళ బీజేపీ కలిసి వచ్చింది. కాబట్టి ఎవరి స్వార్థం కోసం వాళ్ళు ఉన్నారు తప్ప ప్రజల కోసమో రాజ్యాంగం కోసమో నిజంగా ప్రజల మీద ప్రేమతో ఉంటే ఇవాళ బీజేపీకి అధికారంలో వచ్చే అవకాశం లేదు. నిజంగా ఈ రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో మనవాదానికి వ్యతిరేకంగా పనిచేస్తామని చెప్పి సోకు పెడతా ఉన్నారో వీళ్ళందరూ కనుక ఏంటిది ఈవీఎంలు ఎలక్ట్రానిక్ మిషన్లు బంద్ చేయాలని చెప్పి ఒక పిలిపించి ఒకే మాట మీద దాదాపు 3 నెలలు సీరియస్ గా పనిచేస్తే కంపల్సరీ ఈవీఎంలను అది బంద్ చేసే అవకాశం ఉంది. కానీ ఏ రాజకీయ పార్టీ సీరియస్ చేస్తలేదు. మేము గెలిచామో సందర్భంలో సిగ్గులేదు మీకు కొంచెం ఉన్నా? 5 రాష్ట్రాల్లో మీరు పోటీ చేస్తే ఒక దగ్గర గెలిచారు మీరు. మరి వెస్ట్ బెంగాల్ ఏమైంది, మిజోరాం అయింది, అస్సాం ఏమైంది, తమిళనాడు ఏమైంది? 5 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం గెలిచి సందర్భం అయిపోయినా గోయన మా మంత్రి, మా ఎమ్మెల్యే, మా మంత్రి, మా మల్లయ్య గారు ఇదంతా రేవంత్ రెడ్డి కృషి అంటారు. రేవంత్ రెడ్డి కృషి కాదు. అక్కడ కేరళలో రేవంత్ రెడ్డి కృషి ఫలించలేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే
కొంత మార్పు కోరుకున్నారు అక్కడ. ఈయన పోయి ఈయన ఇంగ్లీష్ సక్రమంగా రాదు, ఏమి మలయాళం రాదు. ఈయన రాహుల్ గాంధీ కాలం గొప్ప కాదు. రాహుల్ గాంధీ కొట్టాడు పార్లమెంట్ లో. ఈయన ఇప్పుడు పార్లమెంట్ కొట్టాడుగా, అదే పార్లమెంట్ లో ఉన్నప్పుడు కొట్టాడుగా. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కొట్టాడు, రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా బీజేపీతో కొట్టాడుగా. ఏం లేదు, ఏదో కవరింగ్ కోసం మల్లయ్య గారు ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ, మల్లయ్య గారు మీకు దయచేసి ఎంతకాలం ఆయన వెనకేసుకొస్తారు? ఇంకా వాళ్ళ అన్నదమ్ములు మొత్తం రాష్ట్రాన్ని దోచుకుంటుంటే దాంట్లో ఆ పాపంలో వేరే భాగస్వామ్యం అవుతారని చెప్పి, ఆ పాపంలో భాగస్వామ్యం కావద్దని చెప్పి, అదే రకంగా తెలుగు ప్రజలు, తెలుగు ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు మీరందరూ కూడా, మనం అందరూ కూడా ఐక్యమైపోయి మనం కూడా ఆ పెద్ద విజయను ఒక ఆదర్శంగా తీసుకొని మనం కూడా రాజకీయాల్లో రావాలి. రాజకీయాల్లో ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా సొంతంగా ఎదగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై భీమ్, జై ఇండియా, జై భారత రాజ్యాంగం, జవహర్ పీరో.